దేవుని గొప్ప మనుష్యులు యాకోబు, యోసేపు. ముందు మాట, సత్యమైన ఒకే దేవుణ్ణి తెలుసుకున్న ఆ గొప్ప మనుషుల్లో కొంతమంది మనుషుల గురించి మనం కొంత నేర్చుకుందాం. ఈ మనుషులు చాలా సంవత్సరాల కిందట ఈ భూలోకంలో ఉండేవారు. క్యాసెట్ ఆలకించేటప్పుడు ఒక రకమైన శబ్దం లేక వాయిద్యం వింటారో అప్పుడు తరువాత బొమ్మ చూడండి. ఒకటో బొమ్మ, మోసగాడైన యాకోబు. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం నుంచి 34వ వచనం వరకు, 27వ అధ్యాయం 1 నుంచి 29వ వచనం వరకు. ఈ బొమ్మలో ఉన్న ఇద్దరు మనుషులు కలవపిల్లలుగా పుట్టిన అన్నదమ్ములు. వారి పేర్లు ఏశావు, యాకోబు. అబ్రహాము కొడుకైన ఇస్సాకు వాళ్ళ తండ్రి. అబ్రహాము అతని కుటుంబం సత్యమైన ఒకే దేవుణ్ణి పూజించేవారు. ఈ ఇద్దరిని కన్నతల్లి పేరు రెబ్కా. ఏశావు ముందు పుట్టాడు. ఇతడు పెద్దోడై మంచి వేటగాడయ్యాడు. కానీ దేవుడు రెబ్కాతో ఏమన్నారంటే, ఒకనాటికి యాకోబు ఏశావు మీద ఏలుబడి చేస్తాడు అని చెప్పాడు. బొమ్మ కాసి చూడండి. ఒకనాడు ఏశావు ఇంటికి వచ్చాడు. అలాంటప్పుడు యాకోబు కలగూర వంట చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఏశావుకి చాలా ఆకలిస్తుంది. కాబట్టి ఆ కూరలో నుండి కొంచెం తనకు పెట్టమని యాకోబుని అడిగాడు. కానీ యాకోబు ఏశావుతో ఏమన్నాడంటే, ముందు నీ జ్యేష్ఠత్వం నాకు అమ్మేసేయి, ఇస్తానన్నాడు. సాధారణంగా కుటుంబం యొక్క పెత్తనం తొలిసూరు కొడుక్కే చెందుతుంది. యాకోబు అయితే ఆ తొలిసూరు పుట్టిన అధికారం తనకిచ్చేయమన్నాడు. ఏశావు ఎంత ఆకలితో ఉన్నాడంటే, ఇలాంటి ఆకలి బాధలో తన జ్యేష్ఠత్వం యొక్క గొప్పతనాన్ని గురించి ఆలోచించలేకపోయాడు. అతడు దేవుణ్ణి కూడా లెక్క చేయలేదు. కేవలం తన సొంత కోరిక తీర్చుకోవడం కోసమే ముఖ్యం అనుకున్నాడు. రెండో బొమ్మ, యాకోబు కళ. ఆదికాండం 28వ అధ్యాయం 10 నుంచి 22వ వచనం వరకు. యాకోబు ముసలుడైన తన తండ్రిని మోసం చేశాడు. తన తండ్రి అయిన ఇస్సాకు తనకు జ్యేష్ఠునిగా దీవించలాగున వేషం వేశాడు. అందుకు అన్నయ్యన ఏశావు యాకోబు మీద పగబట్టి చంపేయాలనుకున్నాడు. కానీ రెబ్కా యాకోబును దూరదేశంలో ఉన్న తన అన్న ఇంటికి పారిపోమని చెప్పింది. యాకోబు ప్రయాణం చేస్తున్నట్లుగా ఈ బొమ్మలో మనం చూస్తున్నాం. ప్రయాణం చేస్తూ ఒక రాత్రి మనుషులెవ్వరూ లేని ఒక స్థలంలో పడుకొని నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కలగాశాడు. అందులో ఆకాశం నుండి భూమి మీదకి ఒక పెద్ద నిచ్చెన దిగొచ్చింది. దేవుని దూతలు ఆ నిచ్చెన మీద నుండి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఇలా అన్నాడు, నేను యెహోవాను, నీ తండ్రి అబ్రహాము ఇస్సాకులు దేవుణ్ణి. నీవు పడుకున్న ఈ స్థలాన్ని అంతటినీ, ఈ దేశాన్ని నేను నీకు నీ వంశానికి ఇచ్చేస్తాను. నీ వెళ్ళే చోటులెల్లా నీకు తోడుగా ఉంటాను. అప్పుడు యాకోబు తెలివిపడి లేచాడు. తాను సత్యమైన జీవమైన దేవుణ్ణి చూచాను అనుకున్నాడు. దేవుడు పరలోకం నుండి దిగొచ్చి మనుషులతో మాట్లాడగలడు. యాకోబు ఒక మోసగాడని దేవునికి తెలుసు. అయినప్పటికీ మనిషిని దేవుడు చెడుగు తావుల్లో నుండి తప్పించగలడు. మూడో బొమ్మ, యాకోబు లాబాను. ఆదికాండం 29వ అధ్యాయం 1వ వచనం నుండి 31వ అధ్యాయం 55వ వచనం వరకు. ఈ బొమ్మలో యాకోబు కలగాచిన చాలా సంవత్సరాల తరువాత మనము యాకోబును చూస్తున్నాం. తన మేనమామ లాబానుతో ఉంటున్నాడు. ఇక్కడ లాబాను కొంచెం చిరాగ్గా కనిపిస్తున్నాడు. లాబాను ఎందుకు చిరాగ్గా ఉన్నాడో నేను మీకు చెప్తాను. లాబానుకు 2 కూతుర్లు ఉన్నారు. చిన్న కూతురైన రాహేలును యాకోబు ప్రేమించాడు. రాహేలుని పెళ్లి చేసుకోవడం కోసం యాకోబు 7 సంవత్సరాలు లాబాను దగ్గర కొలువు చేశాడు. కానీ లాబాను యాకోబును మోసం చేశాడు, దగా చేశాడు. లాబాను యాకోబుకి తన చిన్న కుమార్తె అయిన రాహేలుకి బదులుగా పెద్ద కూతుర్ని ఇచ్చాడు. తరువాత యాకోబు రాహేలుని కూడా పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె కోసం ఇంకో 7 సంవత్సరాలు తన మామ ఇంట్లో కొలువు చేశాడు. దేవుడు యాకోబుకి తోడుగా ఉన్నాడు. యాకోబు ఏం చేసినా అందులోనే ఫలితం పొందేస్తున్నాడు. ఇతడు లాబాను గొర్రెల మందల్ని మేపేవాడు. పశువుల మందల్ని గొప్పగా పెరిగినాయి. లాబాను తన మందలో మచ్చలు,
బెగ్గులు ఉన్న పశువుల్ని యాకోబుకి జీతంగా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు యాకోబు లాబానును మోసం చెయ్యాలని నిర్ణయం చేసుకున్నాడు. ఎలాగనగా లాబాను యొక్క మందలో బలమైన గొర్రె మేకలు మచ్చలు బగ్గులు గల పిల్లల్నే ఈనేటట్లు చేసినాడు. తొందరలోనే లాబాను మందల కంటే యాకోబు మందలు ఎక్కువగా పెరిగిపోతుండాయి. యాకోబు ధనవంతుడైపోతున్నాడు. లాబానుకి కోపం వచ్చింది. అక్కడి నుండి యాకోబు పారిపోవలసి వచ్చింది. లాబాను యాకోబును మోసం చెయ్యనిచ్చాడు దేవుడు. ఎందుకంటే మోసం దగా చెయ్యడం అన్యాయమని యాకోబుకి నేర్పడానికే ఇలాగూ జరగనిచ్చాడు. 4వ బొమ్మ యాకోబు దేవుని కలుసుకోవడం. ఆదికాండం 32వ అధ్యాయం 1 నుంచి 32వ వచనం దాకా. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దేశానికి తిరిగి వెళ్ళిపోవాలని కోరాడు. కానీ తన అన్నయ్యన ఏసావుకి భయపడిపోతున్నాడు. అందుకని తన అన్నను పరీక్ష చేసి తెలుసుకోవడం గురించి కొన్ని కానుకలు ఏసావుకి పంపించాడు. అప్పుడు తన అన్నయ్యన ఏసావు తనను కలుసుకోవడానికి వస్తున్నాడని ఆలకించి యాకోబు గొప్పగా భయపడిపోండు. యాకోబు దేవుడు తనతో చేసిన ప్రతిజ్ఞ మరిచిపోయి తాను కాపాడుకోవడం కోసం సొంతంగానే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎలాగనగా యాకోబు తన సమస్త దాసుల్ని, పశువుల మందల్ని, తన భార్య బిడ్డల్ని ఏసావుతో కలుసుకోవడానికి ముందుగానే పంపించేసి తను ఒక్కడే వెనక్కి ఉండిపోయాడు. ఏం జరిగిందో బొమ్మలో చూడండి. ఒక మనుషుడు వచ్చి రాత్రంతా యాకోబుతో యుద్ధం చేశాడు. పొద్దు పొడుస్తుందనగా ఆ మనుషుడు యాకోబు తుంటు మీద కొట్టగా యాకోబు తుంటు జారిపోయింది. అందుకు ఇక యుద్ధం చేయలేకపోయాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని పిలవడతావు అని ఆ మనుష్యుడు యాకోబుతో చెప్పాడు. ఎందుకనగా నీవు దేవునితోనూ మనుషులతోనూ యుద్ధం చేసి గెలిచావు అన్నాడు. ఇశ్రాయేలు అనగా దేవుని రాజకుమారుడు అని అర్థం. అప్పుడు యాకోబు ఈయన స్వయంగా దేవుడే అని తెలుసుకున్నాడు. దేవుడు యాకోబును బలవనేనుడిగా చేశాడు. ఇంక యాకోబు యుద్ధం చేయలేకపోయాడు. మునుపులాగా మోసం చేయడం కూడా మానేశాడు. యాకోబు తన కాపుదల కోసం దేవుణ్ణే నమ్ముకోవలసి వచ్చింది. ఏసావు యాకోబు దగ్గరకు సమాధానంగా వచ్చాడు. దేవుడు యాకోబుకు తన వంశానికి ఇస్తానని మాట ఇచ్చిన దేశంలోనే నివసింపగలిగాడు. ఈ యాకోబు వంశములో నుండే భూలోకములో ఉన్న మానవజాతి అందరి కోసం శాంతి, సమాధానం, ఆశీర్వాదం తీసుకొచ్చాడు మెస్సయ్య. ఆయన పేరే ప్రభువైన యేసు క్రీస్తు. 5వ బొమ్మ యోసేపు కళ. ఆదికాండం 37వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం దాకా. యాకోబు అన్న పేరు గల ఇశ్రాయేలుకి 12 మంది కొడుకులు. తన భార్య అయిన రాహేలుకి తొలుసూరు కొడుకు యోసేపు తనకు ముద్దు కొడుకుగా ఉండేవాడు. యాకోబు యోసేపును ఎంతగా ప్రేమించేవాడు అనగా అందుకు గుర్తుగా ఒక ప్రత్యేకమైన దుస్తు కుట్టించాడు. ఇతర అన్నలు యోసేపు మీద ఉడుకుపోసుకునేవారు. ఒకనాటి రాత్రి యోసేపుకి ఒక కల వచ్చింది. తాను కాచిన కల తన అన్నలతో యోసేపు చెప్తున్నట్లుగా ఈ బొమ్మలో మనం చూస్తున్నాం. అతడు ఇలాగని చెప్పాడు, నేను ఒక కల కాశాను, చెప్తాను, ఆలకించండి. మనం అందరం పొలంలో పనలు కొడుతున్నాము. అప్పుడు నా పన లేచి తిన్నగా నిలబడింది. మీ పనలైతే నా పన చుట్టూ వచ్చి వంగి వంగి నమస్కారం చేశాయి. అది విని యోసేపు అన్నలు కోంపడి, నీవు రాజువై మా మీద ఏలుబడి చేస్తావనుకుంటున్నావట్రా అన్నారు. యోసేపు రెండోసారి ఇంకొక కల కాచాడు. తన కుటుంబంలో వారందరూ యోసేపును గొప్పగా సన్మానిస్తారని దేవుడు ఇంకొకసారి యోసేపుకి చూపించాడు. యోసేపు అన్నలు తాను కాచిన కలను బట్టి తన్ను అసహ్యించుకున్నారు. కాని దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. కారణము యోసేపుతో దేవునికి ఒక ప్రత్యేకమైన పని ఉంది. 6వ బొమ్మ యోసేపును అమ్మేశారు.
ఆదికాండం 37 12 నుంచి 36 దాకా. యోసేపు అన్నలు వాళ్ళ తండ్రి పశువుల మందలు కాచేవారు. యాకోబు యోసేపుని పిలిచి, నీ వెళ్ళి నీ అన్నలు పశువుల మందలను చూచి నీ అన్నలు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకొని తిరిగి వచ్చి నాతో చెప్పమని పంపించాడు. అప్పుడు యోసేపు తన అన్నలను వెతకడానికి బయలుదేరాడు. కానీ అతడు రావడం చూచిన తన అన్నలు యోసేపును చంపేయడానికని ఆలోచన పడ్డారు. వారు తన్ను పట్టుకొని ఒక ఎండిపోయిన నుయ్యిలో పడదోసేశారు. వారు యోసేపును చంపేకముందు ఇస్మాయేలీలు అనే ఒక గుంపు వారు ఆ త్రోవంట వెళ్తున్నారు. వారు ఐగుప్తులో ఉండేవారు. తన అన్నల్లో యోధా అన్నాడు, మన తమ్ముణ్ణి చంపి ఆ రక్తదోషాన్ని దాచి ఏమి లాభం? రండి, మనం వాణ్ణి ఆ ఇస్మాయేలీలకి అమ్మేద్దాం. ఈ బొమ్మలో చూడండి, యోసేపు అన్నలు తన్ను ఆ నుయ్యిలో నుండి తీస్తున్నారు. వారు ఆయన్ని 20 వెండి రూపాయలకి అమ్మేశారు. తర్వాత వారు యోసేపు యొక్క ఆ ప్రత్యేకమైన దుస్తుని మేకరక్తంలో ముంచి తమ తండ్రి యాకోబు దగ్గరకు తెచ్చారు. అప్పుడు యాకోబు ఆ అంగీని దానికున్న రక్తమరకల్లే చూచి అనుకున్నాడు, ఏదో మెకం యోసేపుని తినేసింది. అయ్యో అయ్యో అని కొడుకు గురించి చాలా దుఃఖపడ్డాడు. అసూయ లేక ఉడుకుబోత్తనం చాలా భయంకరమైంది. ఇది మనిషిని చాలా పాడు పనులు చేయిస్తుంది. కానీ యోసేపు విషయంలోనైతే దేవుడు ఈ అన్యాయాన్ని యోసేపుకు మేలు జరిగేలాగా వాడుకున్నాడు. 7వ బొమ్మ. ఐగుప్తులో బానిసగా యోసేపు. ఆదికాండం 39 1 నుండి 20 దాకా. ఇస్మాయేలీలు యోసేపుని ఐగుప్తు దేశానికి తీసుకుపోయారు. అక్కడ యోసేపుని పోతీపరు అనే ఒక ప్రత్యేకమైన మనిషికి బానిసగా అమ్మేశారు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నందువల్ల అతడేం చేసినా అందులోనూ మేలు పొందేవాడు. అది చూసి పోతీపరు యోసేపును తన ఇంటి బాధ్యతలన్నీ చూసేవానిగా పెట్టుకున్నాడు. యోసేపు మంచి అందమైన పొడుచబ్బాయి. పోతీపరు భార్య యోసేపు అందం చూసి అతని మీద కన్నేసింది. తనతో పడుకోమని కోరేది, కానీ యోసేపు ఆ కోరిక తీర్చడానికి ఒప్పుకుండేవాడు కాదు. ఒకనాడు ఇంట్లో ఒక్కడే ఉండడం చూసి నాతో పడుకోమని బలవంతంగా పట్టుకుంది. కానీ యోసేపు విడిపించుకొని బయటికి పారిపోయాడు. కానీ యోసేపు భుజం మీద ఉన్న వస్త్రం పోతీపరు స్త్రీ చేతిలో చిక్కుపడిపోయింది. అది యోసేపు యొక్క పై వస్త్రం చూపించి వాడు నన్ను బలాత్కారం చేయాలని ప్రయత్నించాడని చెప్పింది. అప్పుడు యోసేపును పట్టి బంధించి ఖైదులో వేసేశారు. యోసేపు పోతీపరు స్త్రీ యొక్క మోహంలో పడి పాపం చేయడానికి ఎంతమాత్రం ఒప్పుకోలేనందువల్ల తనకు శిక్ష కూడా పడ్డది. కొన్ని సమయాల్లో ఇతరులు మన మీద అన్యాయం చేస్తుండగా దేవుడు దాన్ని జరగనిస్తాడు. కానీ దేవునికి భయపడి జీవించే వారిని ఎప్పుడూ విడిచిపెట్టడని మనం మర్చిపోకూడదు. అన్యాయం అక్రమం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు, శిక్షిస్తాడు. 8వ బొమ్మ. ఖైదులో యోసేపు. ఆదికాండం 41 1 నుంచి 40 దాకా. ఇక్కడ మనం యోసేపుని ఖైదీగా చూస్తున్నాం. అయినప్పటికీ దేవుడు యోసేపు తోడుగా ఉన్నాడు. ఆ ఖైదు యజమానుడు యోసేపును ఇతర ఖైదీలపై పెద్దగా పెట్టాడు. ఐగుప్తు రాజుగారి సేవకులు ఇద్దరు యోసేపుతో జైల్లో ఉండేవారు. ఒకనాటి రాత్రి ఆ ఇద్దరు సేవకులు కలలు కాచారు. ఆ కల చూచి వారు చాలా విచారం పట్టేశారు. వారికి ఆ కల అర్థం తెలదు. దేవుడు ఒక్కడే కల అర్థం చెప్పే శక్తి ఇవ్వగలడు. మీ కలలో నాకు చెప్పండి అని యోసేపు వాళ్ళతో చెప్పాడు. ఈ బొమ్మలో రాజుగారి సేవకుడైన పానదాయకుణ్ణి చూస్తున్నాం. అతడు యోసేపుతో అన్నాడు, నా కల్లో ఒక ద్రాక్ష మొక్క, దానికి 3 కొమ్మలు ఉన్నాయి. నా చేతిలో రాజుగారు ద్రాక్షారసం త్రాగే గిన్నె ఉంది. ఆ ద్రాక్ష మొక్కనున్న ద్రాక్ష పండ్లు రసం పిండి గిన్నెతో రాజుగారికి అందించినట్లుగా చూశానన్నాడు. అప్పుడు యోసేపు అతని కలభావాన్ని ఇలాగని చెప్పాడు. ఎలాగనగా, 3 రోజుల తర్వాత రాజుగారు నిన్ను పిలిపించి నీకు ముందున్న ఉద్యోగం ఇప్పిస్తాడు. రాజుగారు ఇంకొక సేవకుడైన వంటపుట్టి కూడా తన కల యోసేపుతో చెప్పగా
3 రోజుల తర్వాత నీవు చంపబడతావని యోసేపు చెప్పాడు. యోసేపు చెప్పినట్లుగానే పానదాయకునికి రాజుగారు ఉద్యోగం ఇవ్వబడింది. వంటపుట్టు చంపబడ్డాడు. యోసేపు పానదాయకునితో, నీవు విడిపింపబడి రాజుగారి దగ్గరకు వెళ్ళినప్పుడు నా గురించి రాజుగారితో చెప్పి ఇక్కడి నుండి నన్ను విడిపించే ఏర్పాటు చేయమంటే వాడు అది మరిచిపోయాడు. యోసేపు ఇంకా 2 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. దేవుడు ఆయన్ని మరిచిపోలేదు. 9వ బొమ్మ, రాజుగారి కళ. ఆదికాండం 41వ అధ్యాయం 1 నుంచి 40వ వచనం దాకా. ఈ బొమ్మలో కనబడే మనిషి ఐగుప్తు దేశం యొక్క రాజుగారు. ఇతడు పండుకొని నిద్రపోతూ కల కాస్తున్నాడు. ఆ కలలో 7 బలిసిన ఆవులు ఏట్లో నుండి ఒడ్డుకు ఎక్కొచ్చి గడ్డి మేయడం మొదలెట్టాయి. కొంతసేపటికి ఇంకొక 7 బక్క చిక్కిన ఆవులు అదే ఏట్లో నుంచి ఎక్కొచ్చి ఏటొడ్డును మేస్తున్న బలిసిన ఆ 7 ఆవుల్ని మింగేశాయి. తరువాత రాజుగారు ఇంకా కలగాశారు. అది ఎలాగనగా ఎండిపోయిన గింజలు లేని 7 గోధుమ కంకియనులు పుష్టి గింజలతో ఉన్న 7 గోధుమ ఎన్నులు మింగేశాయి. పొద్దున్న లేచిన తరువాత రాజుగారు తన దగ్గరున్న జ్ఞానులందరినీ ఈ కల అర్థం చెప్పమని అడిగితే ఎవరూ చెప్పలేకపోయారు. అలాంటప్పుడు జైలు నుండి విడిపించబడ్డ రాజుగారు సేవకుడికి యోసేపు జ్ఞాపకానికి వచ్చాడు. ఆ సేవకుడు రాజుగారితో యోసేపు విషయం చెప్పి అతడు తప్పకుండా మీ కలకు అర్థం చెప్పగలడని చెప్పాడు. అప్పుడు రాజుగారు యోసేపుని జైల్లో నుండి రప్పించి తన కల గురించి చెప్పాడు. అప్పుడు యోసేపు రాజుగారితో, రాజా, దేవుడు తాను చెయ్యబోయే ఒక కార్యం గురించి ముందుగా మీకు చెప్పుటకే ఈ కల వచ్చింది. అదేమనగా 7 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో గొప్ప పుష్కలంగా పంటలు పండుతాయి. కానీ తరువాత 7 సంవత్సరాలు గొప్ప కరువు పెట్టేస్తుంది అని అన్నాడు. ఇలాంటప్పుడు రాజు ఏం చేస్తే బాగుంటుందో ఆ ఆలోచన యోసేపు రాజుగారితో చెప్పాడు. ఈ యోసేపుతో దేవుని ఆత్మ తోడుగా ఉండుట రాజుగారు చూసి యోసేపును ఐగుప్తు దేశం అంతటి మీద అధిపతిగా నియమించాడు. దేవుడు యోసేపుని ఒక ప్రత్యేకమైన పనికి సిద్ధపరచడానికి అతని కష్టాల్ని, బాధల్ని సాధనాలుగా వాడుకున్నాడు. 10వ బొమ్మ, యోసేపు ఐగుప్తుని ఏలుట. ఆదికాండం 41వ అధ్యాయం 37వ వచనం నుండి 42వ అధ్యాయం 27వ వచనం దాకా. యోసేపు ఐగుప్తు దేశం అంతటి మీద గొప్పవాడును జ్ఞానవంతుడునైన ఏలిక అయ్యాడు. బాగా పంటలు పండిన 7 సంవత్సరాలు మిగిలిన పంట అంతటినీ కొట్లు కట్టించి అందులో కూడబెట్టించాడు. తరువాత వచ్చిన 7 కరువు సంవత్సరాల్లో ప్రజలు తిండి కోసం యోసేపు దగ్గరకు వచ్చేవారు. యాకోబు యొక్క 10 మంది కొడుకులైన యోసేపు అన్నలు కూడా ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వచ్చారు. కారణం, కానాను దేశంలో కూడా కరువు పెట్టింది. వారు యోసేపు దగ్గరకు వచ్చి సాగిలిపడి నమస్కారం చేశారు. అతడు వాళ్ళ తమ్ముడే అన్న సంగతి వారికి తెలియదు. ఈ బొమ్మలో వారిని చూడండి. యోసేపు వారిని ఎరగలేనట్లుగా నటిస్తున్నాడు. వారు దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన వేగులువారని నేరం మోపి వారిని బంధించాడు. అన్నలైతే తమ్ము వదిలిపెట్టమని ఎంతో బతిమాలుకున్నారు. అప్పుడు యోసేపు వారితో ఇలాగన్నాడు, మీరు నిజంగా మంచివారైతే మీలో ఒకడు ఇక్కడ నా ఖైదీగా ఉండాలి. తక్కిన 90 కరువు కష్టంలో ఉన్న మీ కుటుంబాలకు ధాన్యం తీసుకెళ్ళండి. మీరు మరలా వచ్చేటప్పుడు మీ చిన్న తమ్మును కూడా నా దగ్గరకు తీసుకురండి. యోసేపు తన తల్లి అయిన రాహేలుకు పుట్టిన తనకు ఒక్కడే తమ్ముడైన బెంజమీనును తన దగ్గరకు తీసుకురాలేనంత కాలము తన అన్న సిమ్యోనును ఖైదులో పెట్టాడు. యోసేపు కాచిన కల మీకు గుర్తుందా? ఎప్పుడైతే తన అన్నలు తనకు సాగిలిపడి నమస్కారం చేశారో అప్పుడు తన కాచిన కల నెరవేరింది. మన జీవితంలో జరగబోయే ప్రతిదీ దేవునికి తెలుసు. 11వ బొమ్మ, యోసేపు అన్నలకు తన్ను బయలుపరుచుకొనుట.
ఆదికాండం 43వ అధ్యాయం 1 నుండి 45వ అధ్యాయం 25వ వచనం దాకా. యోసేపు అన్నలకు వారి కుటుంబాలకు తిండి లేకపోగా వారు మరలా ఐగుప్తుకి వెళ్ళవలసి వచ్చింది. యోసేపు ఆజ్ఞ ప్రకారం వారు తమ చిన్న తమ్ముడు బెంజమీనును తమతో కూడా తీసుకొచ్చారు. తన తమ్ముడు బెంజమీనును అన్నలను చూచి యోసేపు చాలా ఆనందించాడు. అప్పటికి కూడా తాను ఎవరో వారికి చెప్పలేదు. వారికి కావలసినంత ధాన్యం ఇచ్చి పంపేశాడు. కాని వారికి తెలియకుండా ధాన్యం, డబ్బు, తాను త్రాగే వెండి గిన్నె వారి గోనులలో రహస్యంగా పెట్టించాడు. తరువాత యోసేపు ఒక సేవకుని పిలిచి, నీవు వెళ్ళి వారిని తీసుకురమ్మని పంపించాడు. ఆ సేవకుడు వెళ్ళి మీరు దొంగలని చెప్పి పట్టుకున్నాడు. అప్పుడు వారు యోసేపు దగ్గరకు వచ్చి సాగిలిపడి నమస్కారం చేసి తమ్మును కనికరించమని బతిమలాడుకున్నారు. ఇంకా యోసేపు తన విషయాన్ని దాచుకోలేకపోయాడు. తన తమ్ముడైన బెంజమీనును పట్టుకొని ఏడుస్తూ, నేను మీ తమ్ముణ్ణి యోసేపుని అన్నాడు. మీరు నన్ను వర్తకులకి అమ్మేశారు కదా, అయితే దేవుడు ఈ విధంగా నన్ను ముందుగానే ఐగుప్తుకు పంపించాడు. కారణం, ఈ కరువులో మిమ్ములను పెంచుటకు పోషించుటకు దేవుడు నన్ను ఈ ఐగుప్తు దేశానికే ఏలికగా చేశాడు. మీరు వెంటనే నా తండ్రి దగ్గరకు వెళ్ళి నేనింకా బ్రతికి ఉన్నానని, ఐగుప్తు దేశాన్ని అంతటినీ పరిపాలిస్తున్నానని చెప్పి నా తండ్రిని, మీరు మీ కుటుంబాలను తీసుకొని ఐగుప్తు దేశానికి వచ్చేయండి. ఇంకా 5 కరువు సంవత్సరాలు ఉన్నాయి. మీరు ఈ కరువులో కష్టపడడం నాకిష్టం లేదు. 12వ బొమ్మ. ఐగుప్తులో యాకోబు యోసేపు కలుసుకోవడం. ఆదికాండం 45వ అధ్యాయం 20వ వచనం నుండి 50వ అధ్యాయం 26వ వచనం దాకా. యోసేపు అన్నలు ఇంటికెళ్ళి తమ తండ్రితో, నాయనా, యోసేపు ఇంకా బతికే ఉన్నాడు, ఐగుప్తు దేశాన్ని అంతటినీ పరిపాలిస్తున్నాడు అని అన్నారు. ఇశ్రాయేలు అను పేరు గల యాకోబు ఈ మాట నమ్మలేకపోయాడు. యాకోబు తన కుటుంబం వారందరూ కలిసి తమకు కలిగిన సమస్తాన్ని తీసుకొని ఐగుప్తు దేశానికి వెంటనే ప్రయాణం అయి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. యాకోబు మరలా యోసేపును ఎంతగా సంతోషించి ఉంటారో మరి. ఈ బొమ్మలో ముసలివాడైన యాకోబు మరియు ఐగుప్తులోని యోసేపుని చూస్తున్నాం. యాకోబు యోసేపు యొక్క 2 కొడుకులైన మనష్షేను, ఎఫ్రాయిమును ఆశీర్వదిస్తూ దేవుడు వీరిని గొప్పగాను అత్యధికంగాను చేశాడని చెప్పాడు. ఇశ్రాయేలు దేశంలో యోసేపు, ఎఫ్రాయిము వంశస్థులు ఒక గొప్ప జనంగా అయిపోయారు. యాకోబు ఐగుప్తులో చనిపోయాడు. అప్పుడు యోసేపు అన్నలు భయపడిపోయి అన్నారు, మేము యోసేపుకు చేసిన దాన్ని బట్టి అతడు మాకు ప్రతీకారం చేస్తాడేమో, అలాగైతే మేమేమి చెయ్యాలి అనుకొని దయచేసి మమ్మల్ని క్షమించుమని వారు యోసేపు దగ్గరకు కబురు పంపించారు. అందుకు యోసేపు, మీరు నాకు చేసిన కీడునే దేవుడు మేలుగా మార్చి అనేకులు నా ద్వారా పోషింపబడులాగున చేశాడు అని అన్నాడు. యోసేపు ఒక గొప్ప మనిషి కారణం దేవుని ఆత్మ అతనికి ఎల్లప్పుడూ తోడై ఉండేది. స్నేహితులారా, మీరు కూడా యోసేపు యొక్క ఆ మహా గొప్ప దేవుణ్ణి తెలుసుకోగలరు. మీరు ఆయన్ని నమ్ముకొని సన్మానించగలరు. నీ జీవితంలోనూ దేవుని యొక్క ఏర్పాటు ఉన్నదే. నీ జీవితంలో కీడుగా ఉన్నదానిని నీకు ఇతరులకు మేలు కలుగులాగున దేవుడు చేయగలడు. 13వ బొమ్మ. బాలుడైన మోషే. నిర్గమకాండం 2వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం దాకా. మోషే యోసేపు జన్మించిన 300 సంవత్సరాల తర్వాత, అనగా చాలా సంవత్సరాల తర్వాత అన్నమాట. ఇతని తల్లి తండ్రి ఇశ్రాయేలు వంశస్థులే. యోసేపు చచ్చిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోనే ఉండిపోయారు. వీరు బాగా పెరిగిపోయి గొప్ప జనం అయిపోయారు. వీరినే హెబ్రీయులు అనే గొప్ప జాతిగా మారిపోయారు. ఐగుప్తు రాజు ఈ హెబ్రీయుల్ని చాలా కఠినంగా చూడడం మొదలెట్టాడు. వారిని బానిసలుగా ఎట్టి పనులు చేయించుకునేవాడు మరియు వారికి పుట్టిన మగపిల్లలను చంపేసేవాడు. మోసే పుట్టినప్పుడు తన తల్లి 3 నెలల వరకు దాయగలిగింది. తరువాత ఆ బిడ్డను ఒక బుట్టలో పెట్టి నదిలో ఉన్న జమ్ములో దాచిపెట్టింది. ఆ బిడ్డకి ఏం జరుగుతుందో చూడ్డానికి
మోసే అక్క మిరియామును ఆ దగ్గరలో ఒక దగ్గర కాచుకొని ఉన్నది. ఏం జరిగిందో ఈ బొమ్మలో మీరు చూడండి. రాజుగారి కుమార్తె స్నానం చెయ్యడానికి నదికొచ్చింది. ఆ నదిలో జమ్ములో దాచిపెట్టిన బుట్టు దొరికింది. బుట్టు విప్పి చూడగా అందులో ఒక హెబ్రీయుల శిశువును చూసింది. అప్పుడు ఆ శిశువు ఏడ్డం మొదలెట్టాడు. రాజకుమార్తెకు ఆ బిడ్డపై దయగలిగింది. మిరియాము అది చూచి, మీ కొరకు ఈ బిడ్డను పెంచడానికి ఒక హెబ్రీ స్త్రీని తీసుకురమ్మంటారా అని అన్నది. అప్పుడు రాజకుమార్తె అవును తీసుకొనిరా అని చెప్పగానే మిరియాము వెళ్ళి వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది. మోసే రాజకుమార్తె కోటలో పెరిగి పెద్దోడయ్యాడు. ఒక ఐగుప్తీయుడు ఏ విధంగా చదువు సాము మొదలైన విద్యలతో పెరుగుతాడో అలాగే మోసే కూడా గొప్ప విద్యా విధానాలతో శక్తివంతుడైన గొప్ప మనిషిగా పెరిగి పెద్దవాడయ్యాడు. 14వ బొమ్మ మోసే మండుచున్న పొద. నిర్గమకాండం 2వ అధ్యాయం 11 నుంచి 4వ అధ్యాయం 17వ వచనం దాకా. ఐగుప్తీయులు హెబ్రీయులతో ఎంత కష్టముగా నిష్ఠూరంగా పనులు చేయించుకుంటుండారో అది మోసే ఒకనాడు కల్లారా చూచాడు. ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుణ్ణి ఏ విధంగా కొట్టాడో దాన్ని చూచాడు. మోసే తన సొంత జాతి వారికి సహాయం చెయ్యాలన్న కోరికతో ఆ ఐగుప్తీని పొడిచి చంపేశాడు. ఇది ఎవరో చూడలేదనుకున్నాడు. కానీ ఈ సంగతి రాజుగారికి తెలిసింది. అందు గురించి రాజుకోట వదిలేసి చాలా దూరం పారిపోయాడు. 40 సంవత్సరాల దాకా సీనాయి కొండ ప్రాంతంలో ఉండేవాడు. దేవుడైతే ముందు జరుగుబోయే పని కోసం మోషేని తయారు చేశాడు. ఇత్రో అను ఒకని గొర్రెల్ని మోసే కాచేవాడు. హెబ్రీయులు ఐగుప్తులో ఎప్పుడూ చాలా కష్టాల్లో ఉండేవారు. అందుకై మోసే దేవుడి దగ్గర ఏడ్చేవాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఒకనాడు మోషే ఒక వింత చూశాడు. చూడండి అతడు ఒక పొద అగ్గిలో కాలుతుంది గాని మాడిపోలేదు. ఆ ఎగ్గులో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు అన్నాడు, మోషే నీ చెప్పులు తీసేయి, ఈ అగ్ని దగ్గరకు రాకు. నీవు నిలబడ్డ చోటు పరిశుద్ధమైంది. నేను నీ తండ్రి దేవుణ్ణి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల కష్టాలు చూచాను. నిన్ను ఐగుప్తురాజు ఫరో దగ్గరికి పంపిస్తున్నాను. నీ వెళ్ళి నా ప్రజల్ని ఆ దేశం నుండి విడిపించి తీసుకురా. మోషే ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడిపోయాడు. తన ప్రజలైన హెబ్రీయులే తన్ను నాయకుడిగా ఒప్పుకోరని భయపడ్డాడు. అందుకే దేవుడు మోషేతో అన్నారు, నేను ఉన్నవాడునై ఉన్నవాడు నన్ను మీ దగ్గరికి పంపించాడు అని చెప్పు. ఇంకా ఇలాగను, మీ పితరుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపించాడు. 15వ బొమ్మ మోషే ఐగుప్తుకి వెళ్ళుట. నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 10వ అధ్యాయం 29వ వచనం దాకా. మోషే దేవునికి లోబడి ఐగుప్తుకి వెళ్ళాడు. మోషే తన అన్నైన అహరోనును ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి అన్నారు, రాజా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా నా ప్రజలను విడిచిపెట్టేయి. కాని రాజు ఏమన్నాడనగా, నేను యెహోవాని ఎరుగను, ఇశ్రాయేలీయులను వదలను అన్నాడు. రాజైతే ఇశ్రాయేలీయుల మీద పనుల భారం అధికంగా మోపేశాడు. అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, తన కర్ర పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళమని అహరోనుతో చెప్పు. అతడు వెళ్ళి ఆ కర్రను కింద పడవేయమను, అది పాము అయిపోతుంది అన్నారు. ఈ బొమ్మలో మనం చూస్తున్న పాము అహరోను చేతికర్ర. రాజు కూడా తన దగ్గర ఉన్న మంత్రగాండ్లను పిలిపించగా వారు కూడా వాళ్ళ కర్రల్ని పాములుగా చేశారు. కానీ అహరోను కర్ర ఆ మంత్రగాల కర్రలన్నీ మింగేసింది. ఐగుప్తు దేవతల కంటే మోషే అహరోనుల దేవుడు గొప్ప శక్తిమంతుడు, గొప్పవాడు. ఈనాటి ఎలాంటి దేవతల కన్నా ఇశ్రాయేలీయుల దేవుడు గొప్పవాడు, మహాశక్తిమంతుడు. ఆయన ఐగుప్తు దేశం నీళ్లన్నీ రక్తంగా మార్చేశాడు. ఐగుప్తీయులకి మంచినీళ్లే దొరకలేదు. నదిలో చేపలు కూడా చచ్చిపోయాయి. దేవుడు ఐగుప్తు మీదకి కప్పల్లే, తెగులు, మిడతలు, పేలు, వడగండ్ల దెబ్బ మొదలైనవెన్నో రప్పించాడు. తెగులు వల్ల పశువులెన్నో చచ్చిపోయాయి.
ఐగుప్తీయులు జబ్బులైపోయారు. 3 రోజులు దేశమంతా చీకటి కమ్మేసింది. కానీ రాజు హృదయం కఠినంగా ఉండిపోయింది గాని మెత్తబడలేదు. హెబ్రీయుల్ని వదలలేదు. 16వ బొమ్మ పాస్కా పండుగ. నిర్గమకాండం 13వ అధ్యాయం 1 నుంచి 36 వచనం దాకా. దేవుడు మోషేతో, నేను ఐగుప్తీల తొలిసూరు సంతానాన్ని అందరినీ సంహరించేస్తానన్నాడు. దేవుడు మోషేతోనూ ఇశ్రాయేలుతోనూ ఇలాగ సెలవిచ్చాడు. ఒక ప్రత్యేకమైన రోజు హెబ్రీయులు ప్రతి కుటుంబము ఒక్కొక్క గొర్రెను గాని మేకను గాని చంపాలి. ఆ జంతువు రక్తాన్ని వారి ఇండ్ల ద్వారబంధపు నిలువు కమ్ములకి అడ్డకమ్ములకి రాయాలి. మరియు వారు ఆ మాంసాన్ని వండుకొని తినాలి. అంతేకాక ఐగుప్తు వదిలిపోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు హెబ్రీయులతో అన్నారు, ఈ రాత్రికి నేను ఐగుప్తు మీదుగా వెళ్తాను. వారి కుటుంబాల్లోని తొలిసూరు సంతానాన్నందరినీ సంహరించేస్తాను. ఐగుప్తు దేవతల్ని శిక్షిస్తాను. నేను యెహోవాను. ఎవరెవరి ద్వారములపై రక్తం ఉంటాదో ఆ ఇల్లు దాటిపోతాను. వారికి కీడు చెయ్యను. రాజుగారు కొడుకు మొదలెట్టి ఆ దేశంలో ఉన్న వారందరి తొలిసూరు పిల్లలందరూ చచ్చిపోయారు. వెంటనే రాజు మోషే అహరోన్లు పిలిపించి, మీరు మీకున్నదంతా తీసుకొని ఈ దేశం వదిలేసిపోండి. మీరు మీ దేవునికి బలులు సమర్పించుకోండి. ఇది జరిగిన చాలా సంవత్సరములకు దేవుడు యేసుక్రీస్తును అను ఒకరిని పంపించారు. ఈయన మన కొరకు తన ప్రాణం బలిగా అర్పించాడు. మోసే సమయంలో పశువుల రక్తం హెబ్రీయుల్ని రక్షించింది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము మన పాప మరణము నుండి రక్షించగలదు. 17వ బొమ్మ. దేవుడు మోషే ఇశ్రాయేలుని రక్షించారు. నిర్గమకాండం 14వ అధ్యాయం 1 నుండి 31 వచనం దాకా. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించి తీసుకొచ్చాడు. దేవుడు పగటిపూట మేఘస్తంభంలో బడి వారికి ముందుగా వెళ్తూ రాత్రివేళ అగ్నిస్తంభంగా వారికి త్రోవ చూపిస్తూ నడిపించాడు. ఇంతలో ఐగుప్తీయులు అనుకున్నారు, మనమేం చేశాం? వారిని విడిచిపెట్టి దాసులు పోగొట్టుకున్నామే. కాబట్టి ఐగుప్తీయులు వారి రాజు సైన్యాన్ని తీసుకొని వారి వెనక తరుముకెళ్లారు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి వీరు ఐగుప్తీయులకి అందుబాటులోనికే వచ్చేశారు. అప్పుడు ఇశ్రాయేలీయులు గొప్పగా భయపడిపోయారు. వారికి ముందు సముద్రం, వెనక పరో సైన్యం. పారిపోవడానికి ఇంక వేరే తోవ వాళ్ళకి లేదు. అప్పుడు మోషే వారితో, మీరు భయపడకండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా రక్షిస్తాడో కల్లారా చూద్దురుగాని. బొమ్మ చూడండి. అగ్నియు మేఘస్తంభము వెనక్కి పోయి ఇశ్రాయేలీయులకి ఐగుప్తీయులకి మధ్యకొచ్చి నిలబడింది. దేవుడు మోషేతో, నీ కర్ర సముద్రం మీద చాపు అన్నాడు. అలా చెయ్యగానే సముద్రం 2 పాయలైపోయి ఆరిన నేల త్రోవ కలిగింది. త్రోవకు 2 పక్కల నీళ్లు గోడల్లాగా నిలబడిపోయింది. ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడుచుకుంటూ అవతలొడ్డుకు చేరుకున్నారు. ఐగుప్తీయులు వారి వెనకాల పడ్డారు. కానీ మోషేతో దేవుడు అన్నారు, మోషే, నీ చెయ్యి సముద్రం మీదకి చాపు అన్నారు. సముద్రం నీరు ఐగుప్తీయుల మీదకి వస్తాదన్నారు. మోషే అలాగ చెయ్యగా ఐగుప్తీయుల సైన్యమంతా ఆ సముద్రంలో మునిగి చచ్చిపోయారు. ఇశ్రాయేలీయులు దేవుని శక్తిని చూడగలిగారు మరియు వారి నాయకుడు మోషేను నమ్మారు. 18వ బొమ్మ. అడవిలో మన్నా మరియు నీళ్లు. నిర్గమకాండం 16వ అధ్యాయం 1 నుంచి 17వ అధ్యాయం 7వ వచనం దాకా. మోషే ఇశ్రాయేలీయుల్ని సముద్రం నుండి అరణ్యములోనికి తీసుకొచ్చాడు. ప్రజలకు కావలసిన తిండి లేనందువల్ల వారు సొనుక్కోవడం మొదలెట్టారు. మోషేకి విరుద్ధంగాను తమ్ము ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి తీసుకొచ్చిన దేవునికి విరుద్ధంగాను సొనుక్కోవడం మొదలెట్టారు. అందుకు దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు. ప్రతిరోజు సాయంకాలం దేవుడు వారికి తిండి కోసం పూరుడు పిట్టల్ని పంపేవాడు. ప్రతిరోజు ఉదయం ఆకాశం నుండి తెల్లని ఆహారం కురిపించేవాడు. ఈ తిండే తేనె కలిపిన రొట్టెల్లాగా మధురంగా ఉండేది. ప్రజలు దీనికి మన్నా అని పేరు పెట్టారు. వారు రోజు పొద్దున్నే మన్నా ఏరుకుండేవారు. ఎవరైనా ఎక్కువగా ఏరుకుండేవారో వారిది పాడైపోయేది. ప్రతి 6వ రోజు 2 మన్నా కూర్చుకోవాలని దేవుడు వారికి చెప్పాడు. 2 రోజులది ఒక్కరోజే కూర్చుకోమని,
చెప్పాడు. 7వ రోజు మన్నా కురిసేది కాదు. ఈ రోజు ప్రజలు దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ రోజు వారు ఏ పని చేసేవారు కాదు. 40 సంవత్సరాలు దేవుడు వారికి మన్నా ఇచ్చాడు. ప్రజలు నీటికి కరువు వచ్చినప్పుడు కూడా గొడవ చేస్తుండేవారు. దేవుడు మాతో ఉన్నాడా లేదా అని వారు అనేవారు. దేవుడు మోషేతో అన్నాడు, నీ కర్ర పట్టుకెళ్ళి ఆ కొండను కొట్టు, ప్రజలకు తాగడానికి నీళ్లొస్తాయి అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు తన ప్రజల్లో కాపాడేవాడు. ఆయనకు విరుద్ధంగా సనుక్కోవలసిన అవసరం లేదు. ఆయన్ని నమ్ముకున్న వారికి కావలసినవన్నీ ఆయన సమకూరుస్తాడు. 19వ బొమ్మ, దేవుని ఆజ్ఞలు. నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ అధ్యాయం 17వ వచనం దాకా. ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి బయలుదేరిన 3 నెలలకు సీనాయి కొండ దగ్గరకు వచ్చారు. అక్కడ దేవుడు మోషేతో మాట్లాడి ఇలాగన్నాడు, మీరు నాకు లోబడి నా మాట ఆలకిస్తే మీరు నాకు ప్రజలై ఉండి నన్ను సేవిస్తారు. తరువాత దేవుడు ప్రజలు తన్ను చూచినట్లుగా సీనాయి కొండ మీదకి దిగొచ్చాడు. అక్కడ గొప్ప మేఘము కమ్మి ఉరుములు మెరుములతో దగదగా మెరిసిపోతుంది. గొప్ప బూరధ్వని అయింది. ప్రజలు గొప్పగా భయపడిపోయి కొండ దగ్గరికి ఎలలేకపోయారు. మోషే ఆ కొండ మీదకెక్కి వెళ్ళాడు. దేవుడు ఆయనతో మాట్లాడారు. దేవుడు అన్నారు, నేను మీ దేవుడైన యెహోవాను. నా ఎదుట మీకు ఇంకొక దేవత ఉండకూడదు. ఏ ప్రతిమకి మీరు సాగిలిపడకూడదు, వాటికి పూజ చెయ్యకూడదు. నా నామాన్ని అనవసరంగా పలకకూడదు. 7వ దినం పరిశుద్ధంగా ఆచరించాలి. నన్నే ఆరాధించాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. నరుణ్ణి చంపకూడదు. వ్యభిచారం చెయ్యకూడదు. దొంగతనం చెయ్యకూడదు. ఎవరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ఎవరిది ఏ వస్తువునైనా కోరకూడదు. ఇతరుల సొత్తు ఆశించకూడదు. ఇవి దేవుడిచ్చిన ఆజ్ఞలు. వీటిని దేవుడు 2 రాతి పలకల మీద చెక్కి మోషేకి ఇయ్యగా మోషే వాటిని ప్రజల దగ్గరకు పట్టుకొచ్చాడు. ఎవడైతే వీటి ప్రకారం తిరిగి దేవుని ఆజ్ఞలు మన్నించారో వారే దేవుణ్ణి సంతోషపరచగలిగారు. కానీ ఎవరైతే మన్నించలేదో వారు దేవుని శిక్షకు గురై చావుకు పాత్రులయ్యారు. 20వ బొమ్మ, ఎడారులో పాములు. నిర్గమకాండం 21వ అధ్యాయం 4 నుంచి 9వ వచనం దాకా. దేవుడు ఇశ్రాయేలీయులకి ఒక స్వంత దేశం ఇస్తానని వాగ్దానం చేశాడు. అదే కానాను దేశం. అక్కడ అబ్రహాము యాకోబులు ఉండేవారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాగ్దానాన్ని నమ్మలేదు. వారు దేవునికి మోషేకి వ్యతిరేకంగా సనుక్కుండేవారు. అన్నారు, మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి బయలుదేరించి ఈ ఇసుక ఎడారి ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చారు? అప్పుడు దేవుడు గొప్ప విషమైన నాగుపాముల్ని వారి మీదకి పంపించారు. ఆ పాములు ప్రజల్లో కరవడం మొదలెట్టాయి. చాలామంది చనిపోయారు. అప్పుడు ప్రజలు మోషే దగ్గరికి వెళ్ళి అన్నారు, మేము మీకు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడి పాపం చేశాము. ఈ పాములు మా దగ్గర నుండి పోవులాగున నీవు దేవుని దగ్గర ప్రార్థన చేసి మమ్మల్ని కాపాడు అన్నారు. అప్పుడు దేవుడు మోషేతో ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాని ఒక ఎత్తైన రాటకి ఏలాడబెట్టమన్నారు. పాము కరిచిన వాడు ఎవడైనా ఈ ఇత్తడి సర్పం తొట్టు చూస్తే రక్షింపబడతాడు అని చెప్పాడు. మోషే ఒక నాయకుడు మరియు దేవుని ప్రవక్త. ఐగుప్తు నుండి ప్రజల్ని విడిపించి తీసుకొచ్చిన 40 సంవత్సరాలకి మోషే చచ్చిపోయాడు. ఐగుప్తు నుండి వచ్చిన ప్రజల్లో నుండి కొంతమంది ఆ అడవుల్లోనే చనిపోయారు. వారు దేవునికి విరుద్ధంగా సనువుకొని తిరుగుబాటు చేశారు. కాబట్టి వారు దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశంలోనికి ఏరలేకపోయారు. కానీ అదే ఇప్పుడు ఇశ్రాయేలీయుల దేశం. నేస్తంలారా, మనము చనిపోయిన తర్వాత ఒక సుందరమైన స్థలం గురించి దేవుడు మనకి వాగ్దానం చేశాడు. అదే పరలోకం. మనం ఇశ్రాయేలు జాతివారిలాగా దేవుని మీద తిరుగుబాటు చెయ్యకూడదు. 21వ బొమ్మ, మోషే లాంటి ప్రవక్త. యోహాను 6వ అధ్యాయం 1 నుండి 58వ వచనం దాకా. మోషే చనిపోకముందు దేవుడు మోషేతో ఇలాగన్నారు, ఇశ్రాయేలు జాతివారిలో నుండి నేను నీలాంటి ఒక ప్రవక్తను పంపుతాను. నేను తనకు ఆదేశించినదంతా ప్రజలకు తెలియపరుస్తాడు. అందుకై చాలా సంవత్సరముల నుండి
బహుశా 1400 సంవత్సరాలు ఇశ్రాయేలు వారు మోషే లాంటి ప్రవక్త కోసం ఎదురుచూశారు. తరువాత ఇశ్రాయేలు దేశంలో యేసుక్రీస్తు అను ఒక ఆయన జన్మించాడు. అతడు ఎప్పుడూ దేవుడు చెప్పినట్లే దేవుని ఇష్టానుసారముగానే చేస్తూ ఎప్పుడూ దేవుణ్ణే సంతోషపరిచేవాడు. యేసుక్రీస్తు గొప్ప గొప్ప అద్భుతాలు చేయడానికి దేవుడు అతనికి గొప్ప అధికారం ఇచ్చాడు. ఆయన అనేక రోగుళ్ళు బాగు చేశాడు. అచ్చా మోషే లాంటి వాడే అడవిలో కూడా ఈయన ప్రజలకి ఆహారం పెట్టాడు. ఏం జరిగిందో ఈ బొమ్మలో చూడండి. యేసు బోధ ఆలకించడానికి అడవిలో ఎంతమంది మనుషులున్నారో. పొద్దుపోయినప్పటికీ వారికి చాలా ఆకలేస్తుంది, కానీ వాళ్ళ దగ్గర తినడానికి ఏమీ లేదు. ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఈ కొంచెం తిండి ఇంతమంది మనుషులకి ఏమాత్రం? కారణం అక్కడ 5,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. యేసు ఆ రొట్టెల్ని చేపల్ని తీసుకొని దేవునికి వందనాలు చెల్లించి తరువాత ఆ రొట్టెలు చేపలు ప్రజలకు అందరికీ పంచిపెట్టారు. వాళ్ళు తినగా మిగిలిన మొక్కలు యేసు స్నేహితులు 12 గంపలకు ఎత్తారు. ఇది చూచిన ప్రజలు ఆశ్చర్యపడి నిజంగా ఈయన ఒక ప్రవక్త అన్నారు. యేసు ఆ ప్రజలతో ఇలాగన్నాడు, నేనే జీవాహారాన్ని. మీ పూర్వీకులు అరణ్యములో మన్నా తిన్నా చచ్చిపోయారు. నేను జీవాహారాన్ని. ఎవడైనా ఈ ఆహారాన్ని తింటే వాడు చచ్చిపోడు కాడు గదా, కలకాలం బ్రతికే ఉంటాడు అని అన్నారు. 22వ బొమ్మ. యేసు మోషేతో మాట్లాడుట. లూకా 9వ అధ్యాయం 28వ వచనం నుంచి 36వ వచనం వరకు. ఒకనాడు యేసు తన 3 స్నేహితుల్ని తీసుకొని ఒక ఎత్తైన కొండకెళ్ళాడు. దేవుని దగ్గర ప్రార్థన చేయడానికని వాళ్ళు అక్కడికి వెళ్ళారు. కానీ ఆ 3 స్నేహితులు నిద్రపోయారు. యేసు ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖము వెలుగ్గా మారిపోయింది. ఆయన తెల్లబట్టలు ఇంకా తెల్లగా కాంతిగా మారిపోయాయి. ఆయనతో ఇంకా 2 మనుషులు కనపడ్డారు. వారిలో ఒకడు మోషే, ఇంకొక ఆయన ఏలియా అను ప్రవక్త. వారు యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టక మునుపు వందల సంవత్సరాల ముందే ఈ లోకములో ఉండేవారు. యేసు స్నేహితులు ఆ 2 మనుషులు యేసుతో మాట్లాడడం చూచారు. తాను తొందరలోనే చనిపోతానని యేసుకు ముందే తెలుసు కాబట్టి తన చావును గురించి మోషే ఏలియాలతో మాట్లాడుచున్నాడు. ఆ 3 స్నేహితులు నిద్ర నుండి లేచి యేసుతో నట్టుగా మోషే ఏలియాల్ని చూచారు. వారు చాలా భయపడిపోయారు. ఒక మేఘం వచ్చి వారినందరినీ కమ్మేసింది. ఆ మేఘంలో నుండి ఇతడు నా ప్రియకుమారుడు, నేను ఎన్నుకున్నవాడు, ఇతని మాట వినండి అన్న మాటలు వినబడ్డాయి. ఆ మాటలు ఆగిపోయాయి. మోషే ఏలియాలు మాయమైపోయారు. మోషే ఇశ్రాయేలు దేశములోనికి వెళ్ళకముందే చచ్చిపోయాడు. ఆయన పరలోకములో దేవుడితో ఉండడానికి వెళ్ళిపోయాడు. మనకి దేవుని దగ్గరికి వెళ్ళే త్రావు చూపించడానికి యేసు కూడా చచ్చిపోవలసి వచ్చింది. ఇదే దేవుడు మన కొరకు ఇచ్చిన గొప్ప ప్రతిజ్ఞ. యేసుని నమ్మిన వారికి అందరికీ చావుకు తర్వాత ఈ మహిమ జీవము ఉన్నది. 23వ బొమ్మ. యేసు మన కొరకు చనిపోయాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14 నుంచి 16వ వచనం వరకు. దుష్టులైన మనుషులు యేసుని చంపేసినట్లుగా మీరు ఈ బొమ్మలో చూస్తున్నారు. ఆయన చచ్చిపోయేదాకా యేసును మేకులతో ఒక సిలువ కొయ్యకు అంటగొట్టి వేలాడబెట్టారు. ఇంకా 2 యేసుతో చచ్చిపోయారు. ఆ 2 యేసుకు 2 పక్కలా చూస్తున్నాం. ఈ 2లో ఒకడు దొంగ, ఇంకొకడు కూనీకోరు బందిపోటు. కాని యేసు ఏ దోషం చెయ్యలేదు. మనుషులందరూ సైతానుకు లొంగి వాడి తోవలోనే నడుస్తున్నారు. మనం కూడా దేవునికి బాధకరంగానే ఉంటున్నాం. దేవునికి బాధకరంగా జీవించిన దానికి వచ్చే శిక్ష చావు, నిత్యనాశనం. యేసు ఆ సిలువలో మన శిక్షనే పొంది చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు మన పక్షంగా సైతాన్ని ఓడించాడు. అరణ్యములో మోషే ఇత్తడి సర్పాన్ని ఎలాగైతే నిలబెట్టాడో అలాగే యేసుని సిలువ మీద ఏలాడబెట్టారు. ఎవడైతే సిలువ తట్టు చూచి యేసును నమ్ముకుంటారో వాళ్ళు ఆ చావు నుండి తప్పించుకుంటారు. కారణం దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఆయన యందు నమ్మకముంచువారు ఎవరు
నాశనమైపోకుండా వారందరూ నిత్యజీవం పొందినట్లు ఆయన్ని మనకిచ్చారు. 24వ బొమ్మ. యేసు ఈనాటికి బ్రతికే ఉన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం దాకా. యేసు దేహాన్ని ఒక సమాధిలో కప్పెట్టారు. ఆయన చనిపోయిన 3 రోజుల తరువాత బతికి లేచాడు. చాలామంది ఆయన్ని చూచారు. ఈ బొమ్మలో నీవు కూడా చూడగలుగుతున్నావు. లేచిన తరువాత 40 రోజులు ఈ భూలోకంలో ఉన్న తర్వాత మీరు బొమ్మలో చూస్తున్నట్లుగానే యేసు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన స్నేహితులు ఈ వింత సంగతిని చూచారు. యేసు ఈనాడు పరలోకంలో ఉన్నాడు. మోషే కూడా పరలోకంలో ఉన్నాడు. మోషే గొప్ప నాయకుడును దేవుని యొక్క ప్రవక్త అయి ఉండేవాడు. కానీ యేసు మాత్రం దేవుని కుమారుడు. ఆయన స్వయంగా దేవుడై ఉండి దేవుణ్ణి మనకు బయలుపరిచాడు. దేవునికి మనుషులకి మధ్య సమాధానం కలిగించిన మధ్యవర్తే ఈ యేసు. మోసే ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం మధ్య నుండి నడిపించి వారిని రక్షించాడు. కానీ యేసు తన్ను నమ్మి ఆయన్ని వెంబడించే వారిని అందరినీ రక్షించడానికి ఉద్ధరించడానికి వచ్చాడు. మనందరి దేహం చచ్చిపోతుంది, కానీ మనమందరము బ్రతికే ఉంటాం. ఎలాగనగా సైతానుతో నరకంలోనూ లేక దేవునితో పరలోకంలోనూ ఉంటాం. ఒకనాడు యేసు ఈ భూలోకానికి తిరిగి వస్తాడు. ఆయన ఎలాగైతే పరలోకానికి వెళ్ళిపోయినాడో అలాగే తిరిగి వస్తాడు. ఎవరైతే తను నమ్ముకున్నారో వారందరూ పరలోకములో దేవునితో ఉండడం కోసం వారిని తీసుకుపోవడానికే వస్తాడు. ప్రియమైన స్నేహితులారా, మోసే యేసుల ఈ సంగతుల కొంత లోతుగా ఆలోచించండి. ప్రభు అయిన యేసుని నమ్ముకోండి, మీరు రక్షింపబడతారు, ఉద్ధరింపబడతారు. Furaya